కింద సామాన్లు పగిలిపోతాయి. మన ప్రియతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ భయభ్రాంతులను చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కలుగోలమ్మ శాంభవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు. అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకమైపోతారు. ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి గందరగోళం ఎప్పటి లేదు, గతంలో ఎప్పుడూ లేదు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది, కానీ తర్వాత ఎప్పుడు లేదు. సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడికి గురి చేయడం, చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కలుగోలమ్మ శాంభవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థించి ఈరోజు మన ప్రియతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 3 రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. ఆయన సర్జరీ తర్వాత కోలుకొని ఉన్నారు. కానీ మేమంతా ఇంకా తొందరగా కోలుకొని ఆయన మునుపుట్ల ప్రజలతో మమేకమయ్యి ప్రజల కోసం సేవ చేయాలని, తొందరగా కోలుకొని తిరిగి రావాలని కలుగోలమ్మ వారికి మొక్కుకోవడం జరిగింది. ఆయన సుఖశాంతులతో మళ్ళీ తిరిగి తొందరగా రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన గ్రామ దేవత శ్రీ 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 కలుగోల శాంభవి అమ్మవారి దివ్య ఆశీస్సులకై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరం కూడా ఈరోజు అమ్మవారికి పూలంగి సేవ, కుంకుమ పూజ కార్యక్రమాలని నిర్వహించాము. ఈరోజు మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో ఈరోజు అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు కూడా మేము అందరం పూజా కార్యక్రమం నిర్వహించాము. ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం కారణంగా ఆయనైతే మెసేజ్ పెట్టారు, నేను ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని. అందుకోసం మేము ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేలా ఉండాలని అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు మేమంతరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము. ఈ ఆశీస్సులు మన అందరి మీద, కావలి పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు.